నాకు అనిపిస్తుంది నిజంగానే ఈరోజు కేటీఆర్ ఆయన సిగ్గుపడే అవసరం ఉన్నది. అరే మా నాన్న ప్రజల పైసలు దుర్వినియోగం ఎట్లా చేసిండా, ఇన్ని క్రాక్స్ వస్తున్నాయి ఈ ప్రాజెక్టు వయబిలిటీయే లేదు. మా చెన్నూరు నియోజకవర్గము మంచిర్యాలు మంత్రిని ఈ నియోజకవర్గాలలో 1,00,000 ఎకరాలు ఈ బ్యాక్ వాటర్స్తో వచ్చి మునిగిపోయినప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ రైతులందరూ కూడా వాళ్ళు మొత్తుకుంటున్నారు. అరే మేము పంట వేసిన పంట మునిగిపోతుంది, మాకు నష్టపరిహారం ఇవ్వాలంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పోయి రైతులను కలవలేదు. అంటే ఇది కేవలము ఈ ప్రాజెక్టు వలన వీళ్ళు ఏదో ఒక తూట్ మాలిష్ చేయడానికి అక్కడ పోయి లేదు మళ్ళీ ఇది రిపేర్స్ చేపించి ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఎక్కడ వయబిలిటీ ఉంది? 5,000 మెగావాట్లు కరెంటు ఇవ్వాలి అంటే ఈరోజు ఎకరానికి సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు ఉన్నది. కేటీఆర్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళే అనుకోవాలి, మేము ప్రజల పైసలను మా కమిషన్ల కోసము మేము తప్పు చేసినామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరాలి. ఎందుకంటే ప్రజల పైసలు పాపము ఈ 1,00,000 కోట్ల రూపాయలతోని అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది. వాళ్ళందరికీ కూడా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా ఇవ్వచ్చు. కానీ కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేయడము. ఈరోజు నేను చెన్నూరు భీమారం మండలంలో తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు. సార్ మాకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, మాకు బోర్వెల్ కావాలి, మాకు ఇంటింటికి నల్ల అన్నారు, ఇక్కడ పైప్లే లేవని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది. అంటే కేటీఆర్ వాళ్ళు కాళేశ్వరం కుంభకోణం ఒకటి ఉంటే మిషన్ భగీరథ కుంభకోణం ఇంకోటి, ధరణి పోర్టల్ కుంభకోణం. టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ స్కామ్ చూసుకున్నా కానీ మొదటి నుంచి కేవలం ప్రజల వ్యతిరేకంగా ప్రజల సొమ్ముని ఎట్లా దోసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రజల పైసలు ఏదైతే దోచుకున్నారో ఈ పైసలన్నీ కూడా కక్కిచ్చే అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఈ కమిటీ వేసి దీనిలో ఎంక్వైరీ వేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.